హరే కృష్ణ హరే రామ. ఏమిటి మోకాళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు? అయ్యో అమ్మా, కోడలి పిల్ల ఒకసారి రామ్మా. వస్తున్నట్టయ్య. అమ్మాయి, పూణేలో మీ ఆయనకి యాక్సిడెంట్ జరిగిందంట, కనుక్కున్నావా కాస్త? కనుక్కున్నాను అత్తయ్య, బాగానే ఉన్నారంట. ఏంటమ్మా మన కొంపకి ఇలాంటి అపశకునాలు తగులుకున్నాయి? అదే అత్తయ్య, నాకు అర్థం కావట్లేదు. నిన్న ఆ బాత్రూమ్ లో పడ్డాను, నడుము పెట్టేసింది, ఈ మోకాళ్ళ చెప్పులకి దెబ్బలు తగులుకున్నాయి. అవునత్తయ్య, నేను కూడా నిన్ను ఫ్రిడ్జ్ ఆన్ చేస్తుంటే షాక్ కొట్టింది. అమ్మో అమ్మో అమ్మో, అందుకనే మన కొంపకి ఏవో దుష్ట శక్తులు తగులుకున్నాయి. ఈ కొంపలో మరుండద్దే, వేరే కొంపకి అడ్డుకుపోదాము, వెళ్ళి చూసి రామ్మా. అయ్యో, అలా అంటారేంటి అత్తయ్య? ప్రతిదానికి ఒక విరుగుడు ఉంటుంది కదా. ఏం విరుగుడమ్మా నా బొంద? అయ్యో అత్తయ్య, ఆ పక్కింటి పార్వతమ్మ ఇంట్లో ఇలాగే జరిగితే రాజమండ్రి నుంచి మాంత్రికుడిని పిలిపించుకుందంట. ఏదో శాంతి పూజ కూడా చేయించారు. రాజమండ్రి మాంత్రికుడా? నేను ఎక్కడో విన్నాను. కొన్ని ఫోన్ నెంబర్ ఏమైనా సంప్రదించావా? తీసుకున్నాను అత్తయ్య. మరింకే ఫోన్ చేయి, ఫోన్ చేయి. హలో, కప్లింగ్ బాబా గారా? లేదండి, వాళ్ళ శిష్యులు మాట్లాడుతుంటాము. మా బాబా గారు పుష్పాలు పూజ చేసుకుంటున్నారు, కనుక్కుని వస్తాను. అమ్మ బాబాయ్, ఇదెక్కడ పూజ? పుష్పాల పూజ నేనెక్కడా వినలేదమ్మా. ఇదేం విడ్డూరమైన పూజ. మేడం. హలో సార్, చెప్పండి. బాబా గారు వస్తానన్నారు, మీరు వాట్సాప్ లో లొకేషన్ పెడితే నేను వస్తాను మేడం. अलख निरंजन अलख निरंजन बाबा के जय, खुशी बाबा के जय. నమస్తే బాబాజీ, మీరేనా కప్లింగ్ బాబా గారు? వారే కప్లింగ్ బాబా. నమస్తే బాబాజీ. నమస్తే బాబాజీ. బాబా के బాబా के జై. శిష్య ఎక్స్ట్రా ఎందుకు పాదగమనం స్వామీజీ, ఏంటది బీరా? అమ్మా, ఇది పవిత్ర గంగాజలం. స్వామివారు హిమాలయం నుంచి తెచ్చుకున్నారు. మరి బీరు వాసన వస్తుందేంటి స్వామి? నిలవంటే అలాగే వస్తుంది. శిష్య ఏంటి స్వామి ఇది? ఇది చిన్న ఆకు, అది పెద్ద ఆకు. ఏంటి స్వామీజీ, దీని వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రశ్నించకండి, దీని ప్రయోజనం తర్వాత తెలుస్తుంది. ఏమిటి స్వామి? మీ సమస్యలు త్వరగా చెప్పుకోమంటున్నాడు. శిష్య స్వామి, 2 వారాల నుంచి మా ఇంట్లో అనుకోని అనార్థాలు జరుగుతున్నాయి స్వామి. స్వామీజీ, పూణేలో మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. స్వామీజీ,
మననే అనుకోకుండా బాత్రూమ్ లో జారి పడ్డాను స్వామీజీ, మోకాలు 2 చెప్పులు. స్వామీజీ మొన్న ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే షాక్ కొట్టింది స్వామీజీ. ఏంటి స్వామీజీ? చూపించండమ్మా. ఏం చూపించాలి? అడిగింది చూపించండమ్మా స్వామీజీకి. అమ్మా మీరు ఇక్కడ వెయిట్ చేయండి, స్వామివారు చిన్నాపుతోటి పూజ చేసుకుని మీ దగ్గరికి వస్తారు. బాబు మీకేం పూజలు లేవా? అమ్మమ్మ గురువు గారు ఎదురుగానే. అమ్మమ్మ ఏంటో ఆకు పూజ అంటున్నారు, నాకేం అర్థం కావు. చెప్పండి స్వామి. బాలిక, నీ శరీరంలో దుష్టశక్తి ఆవహించి ఉంది. ఏం చేయాలి స్వామి? నేను నీ శరీరంలో ప్రవేశించి ఆ దుష్టశక్తిని పారదోలుతాను బయటకి. ఎలా స్వామి? నీ చెప్తావా బాలిక? నేను చెప్పినట్టు విను. బాలిక, ఇక్కడ నొప్పిగా ఉందా? ఉంది స్వామీజీ. ఇక్కడ ఉంది. అయితే నీలో ఆ దుష్టశక్తి ఆవహించి ఉంది. స్వామీజీ ఏం చేయబోతున్నారు? స్వామి దుష్టశక్తిని పారదోలుతున్నాను, చెప్పినట్టు చేయాలి. ఓం హ్రీం హాం ఫట్. 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 స్వామి ఏం పర్వాలేదు.
బాలిక బాలిక లేవు నిద్ర నుంచి. బాలిక లే లే బాలిక. ఏమైంది స్వామీజీ? నీ శరీరంలో దుష్టశక్తి ఆవహించింది. ఈ ఆకులో దాన్ని బంధించాను. దీనిని ఊరవతల పడమర దిక్కు 4 గజాల లోతులో దీన్ని పాతి పెట్టాలి. స్వామి, మేమే పాతి పెట్టాలా, మీరు పెడతారా? ఖర్చు అవుతుంది. మీరు ఖర్చు పెట్టుకుంటే మేమే పూజతో సహా మంత్రాలతో సహా దాన్ని బంధించి. అలాగే స్వామి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఓకే బాలిక, అలాగే పాతి పెడతాం. స్వామి, నాకంతా ఏదోలా ఉంది. ఎవరో మీద పడి ఒళ్ళంతా నలిపేసినట్టు, అంత ఒళ్ళంతా నొప్పులుగా ఉంది స్వామి. నాకేమైంది? ఈలో దుష్టశక్తిని పారదోలినప్పుడు అలాగే ఉంటుంది. పారిపోయింది. పైగో దీంట్లోనే నేను బంధించి ఉంచాను. అందుకే మీకు ఆ ఒళ్ళు నొప్పులు ఏదో దిగినట్టు అనిపిస్తుంది. ఏదో జరిగింది, అదే అయి ఉంటది. మా అత్తకు తెలిస్తే? ఏమి కాదు బాలిక, నువ్వు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి హాయిగా నిద్రపో. అలాగే స్వామి. ఏదో జరిగింది, జరగరానిదే జరిగింది. ఏదేమైనా నాకు హాయిగానే ఉంది.